హైదరాబాద్ సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలోని ఓ హాస్పిటల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిళ్లు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ ర్యాకెట్ దందా కొనసాగిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలకు డబ్బులు ఆశ చూపి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. పక్క రాష్ట్రాల డాక్టర్లతో హాస్పిటల్ నిర్వాహకులు కుమ్మక్కై కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు అధికారులు. వీళ్లంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. ఇల్లీగల్ అండి. అంటే ఇది చిన్న హాస్పిటల్, 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు, కానీ ఒక ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. ఇలాంటి దందాలు చేసేవారు రంగారెడ్డికి ఏం చెప్పారు? తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం. ఈ ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్, ఈ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో అయితే కిడ్నీ రాకెట్ దందా గుట్టు రట్టు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సరూర్ నగర్ లో ఉన్నటువంటి అలక్నంద ఆసుపత్రిలో అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటు కిడ్నీ మార్పిడికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేసేందుకైతే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏదైతే శస్త్రచికిత్సకు సంబంధించి ఇటు పేషెంట్లు కానీ అదేవిధంగా కిడ్నీ మార్పిడి కోసం వచ్చినటువంటి వారి నుంచి కూడా ఈ యొక్క మొత్తం తతంగాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక రంగారెడ్డి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వరు నేతృత్వంలో అయితే ఇటు ఆరోగ్య శాఖ అధికారులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు, జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఒక్కసారిగా వెళ్లి దాడి చేసేసి ఈ యొక్క కిడ్నీ రాకెట్ గుట్టును రట్టు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు అలక్నంద హాస్పిటల్లో అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే కేవలం ధనార్జనే ధ్యేయంగా ఎవరైతే ఇటు కిడ్నీ అవసరం ఉంటుందో వాళ్ళ అవసరాన్ని ఆసరాగా చేసుకుని అయితే అక్కడ కిడ్నీ రాకెట్ దందాన్ని కొనసాగిస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు మనం ఇక్కడ కిడ్నీని మార్పిడి చేసుకునేందుకు వచ్చినటువంటి పేషెంట్స్ ఉంటారో వారిని సైతం వదిలేసి అక్కడ నుంచి అయితే ఆ సంబంధిత అలక్నంద ఆసుపత్రికి చెందినటువంటి వైద్యులు కూడా పరారనట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులుగా అయితే ప్రాథమిక సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే సేకరించడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి మహిళలను ఆసరాగా చేసుకుని అయితే ఈ యొక్క కిడ్నీ రాకెట్ దందాను కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో వారు ఎవరైతే కిడ్నీ ఇవ్వాలనుకున్నారో వారికి కొంత డబ్బులను ఎరగా చూపైతే ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం అవయవ దానం అనేది అదంతా కూడా ప్రభుత్వ ఆమోదితంగా జరగాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వెబ్సైట్ ద్వారా మాత్రమే సంబంధిత ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ కన్సర్న్ లో జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేవలం ధనార్జనే లక్ష్యంగా అయితే కిడ్నీ రాకెట్ కి సంబంధించినటువంటి ఒక దందాన్ని అయితే ఇక్కడ అలక్నంద ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్లయితే అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చికిత్స కోసం వచ్చినటువంటి పేషెంట్లను కూడా వదిలి వెళ్లడంతో వాళ్ళని అయితే క్షేమంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ట్రీట్మెంట్ మధ్యలో వదిలిపెట్టడంతో అయితే వారిని గాంధీ ఆసుపత్రికి కూడా తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా వీరంతా కూడా ఆసుపత్రిలో వైద్యం చేయాల్సినటువంటి వైద్యులు నిర్లక్ష్యంగా మధ్యలో వదిలేసి వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క పని తప్పని తెలుసుకోవడంతో రైడింగ్ జరుగుతున్నాయని ముందస్తుగా సమాచారం అందుకొని అయితే అక్కడి నుంచి పరారైనట్లయితే ఏదైతే పోలీసులు కానీ వీరంతా కూడా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే వారిపైన పూర్తి స్థాయిలో ఇటు అధికారులు కూడా అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం కిడ్నీ రాకెట్ దందాకు సంబంధించినటువంటి గుట్టు సంబంధించి మొత్తం అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. కేవలం పైకి మాత్రమే హాస్పిటల్ గా కొనసాగుతున్నటువంటి ఒక అలక్నంద ఆసుపత్రి ఏదైతే ఉందో లోపల జరిగేది మొత్తం కూడా కిడ్నీ రాకెట్ దందా అని చెప్పేసి ఒక ధృవీకరణకి వచ్చారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఇలాంటి కార్యకలాపాలు పాల్పడుతున్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని ఇటు పోలీస్ శాఖతో పాటు అటు వైద్య శాఖ కూడా పూర్తి స్థాయిలో విచారణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి సరూర్ ఆసుపత్రి వద్ద కొనసాగుతుంది. సౌజన్య. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.
ఒడిశాలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గరియాబంద్లో ఛత్తీస్గఢ్ కోబ్రా సిఆర్పీఎఫ్ ఒడిశా ఎస్ఓజీ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. రేపటి వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు గరియాబంద్ దగ్గర జాయింట్ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. 19 तारीख की रात से इनकाउंटर चल रहा है. E30 जो गरियाबंद की फोर्स है, सीआरपीएफ, कोबरा, उड़ीसा पुलिस की एसओजी और एसटीएफ की टीमें वहां पे सूचना पे भेजी गई थी. परसों रात से फायरिंग अभी भी जारी है. अभी तक जो सर्चिंग हो पाई कल और आज मिलाकर कुल 14 शव बरामद हुए हैं. कुल 15 हथियार बरामद हुए हैं. हथियारों में आप देख सकते हैं कि इंसास, SLR, 303, रिवॉल्वर जो कि पुलिस स्टॉक्स होते हैं उस तरह के वेपन्स हैं और कुछ कंट्री मेड वेपन्स हैं. भारी मात्रा में कारतूस, BGL लॉन्चर जो होता है और उसके भी राउंड्स, काफ़ी सारे लिटरेचर और दैनिक उपयोग की जो सामग्री होती है वो बरामद हुई है, जो डिस्प्ले पे आपके राइट में रखा हुआ है. ये बहुत ही सक्सेसफुल ऑपरेशन था. पिन पॉइंटेड इंटेलिजेंस था अपने पास. फोर्सेस ने काफ़ी बहादुरी के साथ काम किया. टेरेन की चुनौतियाँ थीं, काफ़ी घना वेजिटेशन है वहाँ पे. साथ ही साथ 2 दिनों तक नक्सलों को घेरे में बनाए रखना अपने आप में एक चुनौती थी, जिसको हमारे बहादुर जवानों ने गंभीरता और बाखूबी से अंजाम दिया है. सर्चिंग अभी भी जारी है. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి 2 భారీ పెట్టుబడులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నేషనల్ కంపెనీ యూనిలీవర్ సంస్థ, స్కైరూట్ కంపెనీలతో చర్చించారు. పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్, బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పనుంది యూనిలీవర్ సంస్థ. తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది స్కైరూట్. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం 2వ రోజు టూర్ కొనసాగింది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరు పొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ కంపెనీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ కంపెనీ గ్లోబల్ CEO సమ్మతం తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ను ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు అగ్రిమెంట్ చేసుకుంది కంపెనీ. కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ చీఫ్ ఆఫీసర్ సూలేతో సమావేశమయ్యారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ప్రధానంగా సెమీకండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిపారు. AI హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించడంలో పేరు పొందిన సాంబనోవా సంస్థతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్లో పలువురు ఇన్వెస్టర్లతో భేటీ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలోనే ప్రఖ్యాత లాజిస్టిక్స్ కంపెనీ ఎజిలిటీ చైర్మన్ తారెక్ సుల్తాన్తో సమావేశమైన మంత్రి తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తారెక్ సుల్తాన్కు చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్ను కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరితో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్. స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపగా సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే ఎక్సైజ్ శాఖలో 2500 కోట్ల బకాయిలున్నట్లు చెప్పారు మంత్రులు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు. బెళగావి సదస్సులో తెలంగాణ సంబంధిత అంశాలపై డిస్కస్ చేసినట్లు వివరించారు. చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే ఎక్సైజ్ శాఖలో 2500 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. యూపీ కంపెనీ బీర్ల ధరలు పెంచాలని డిమాండ్ చేసిన విషయం వాస్తవమేనన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కంపెనీ బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదన్నారు. అంటే 4 సంవత్సరాలు డ్యూ అయ్యి పెంచలేదు, మీరు వచ్చి కూడా సంవత్సరం ఎంత పెంచలేదు అంటూ 33%, ఐ థింక్ 33% అనుకుంటా, 33% పెంచమని, లేదంటే మేము మా సప్లైస్ బంద్ చేసుకుంటున్నామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో బకాయిలకు సంబంధించి కూడా రేపు వచ్చే సెప్టెంబర్ నాటికి పాత బకాయిలు క్లియర్ చేయండి చెప్పడం రాసిండ్రు. అయితే ఇది రేట్లు పెంచేది కూడా మేము పెంచడం కాదు, దానికి కోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి
ద్వారా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ రేట్ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ను అనుసరించి రేట్ నిర్ణయించడం జరుగుతుంది. సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల నేతన్నలకు ఇందిరా మహిళా శక్తి చీరల కోసం 4 కోట్ల మీటర్ల వస్త్రానికి ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. కర్ణాటక బెల్గావిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భేటీలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ తెలంగాణలో పార్టీ సంబంధిత అంశాలపై డిస్కషన్ జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేతో భేటీ అయినట్లు వివరించారు. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. క్యాతనపల్లి మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 25 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో బస్ షెల్టర్, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతోనే పనులు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మన ఆర్కేపీలో, మన కైతాన్పల్లి మున్సిపాలిటీలో అక్కడ చాలా చోట్ల రోడ్స్, సైడ్ డ్రైన్స్ లేనందువలన అన్ని నిధులు ఆ సైడ్ డ్రైన్స్కి, సీసీ రోడ్స్కి మనము నిధులు కేటాయించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గోదావరికని జ్యోతిబాపులే గురుకులంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంచీలను పంపిణీ చేశారు. గతంలో జ్యోతిబాపులే స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎంపీ వంశీకృష్ణకు సమస్యలపై విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతుల కోసం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కోదండరెడ్డి సన్నాలకు ఇస్తున్న బోనస్ తో అన్నదాతలకు మేలు జరిగిందన్నారు. ఆత్మహత్యలను కూడా రాజకీయం చేసుకుంటావా? మీకేమన్నా కొద్దిగానన్నా మీరు రాజకీయ పార్టీగా మీకేమన్నా ఆలోచన ఉందా? రైతుల ఆత్మహత్యల విషయంలో రాజకీయంగా మాట్లాడతావా? ఇవన్నీ చూస్తుంటే ఒక్కటి కాదు, 196 తప్పులు ఉన్నాయి వాళ్ళ పరిపాలనలో. పెడతాం, ఒక్కటొక్కటిగా ముందు పెడతాం. మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు, మీ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాదు. మీరు ఇప్పటి వరకు కూడా తెలంగాణ అనే సెంటిమెంట్ మీద అధికారం చెలాయించిండ్రు. ఆ పదవు ద్వారా మీరు సంపాదించుకున్నారు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి, ప్రజలను గాలి కొదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు పుట్టిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు తెచ్చిందన్నారు స్టేట్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బీఆర్ఎస్ హయాంలో కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు అని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీలో పాపాలకు ఈటల కారణమన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీరు కమిషన్ అనే పదాన్ని పుట్టించిందే మీరు. సాయంత్రం అయిన తర్వాత సెక్రటరియట్లో మీ క్యామర్లో అర్ధరాత్రి వరకు ఎందుకుంటుండే పబ్లిక్ క్యాడరు? కమిషన్ కోసం కాదా? కమిషన్ డిసైడ్ అయింది ఎవరు డిసైడ్ చేసిర్రు? అప్పుడు హరీష్ రావు, అప్పుడు ఈటల రాజేందర్ ఇద్దరే. మీరు కమిషన్లు తీసుకొని అందరు మీలాగా పనిచేసుకుంటారా? కంటోన్మెంట్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. రెజిమెంటల్ బజార్ బస్తీలను పరిశీలించిన ఎమ్మెల్యే గోపాలపురం పిఎస్ కు శాశ్వత బిల్డింగ్, బస్తీ దవాఖానాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ నదీ జలాల వాటాపై పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు. 79:21 పెంచాలని కేఆర్ఎంబీని కోరారు. కృష్ణా నీళ్లు అవుట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళ్తున్నాయని తెలియడానికి 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని సూచించారు. 66:34 నదీ జలాల వాటాను కొనసాగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు. తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఒప్పుకున్నారన్నారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. 79-21 వాటాలను పెంచాలనేది తమ డిమాండ్ అన్నారు. 66-34 వాటాలను అప్పట్లో ఒక్క ఏడాది కోసమే ఒప్పుకున్నట్లు గుర్తు చేశారు. కృష్ణా నీళ్లు అవుట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళ్తున్నాయని తెలియడానికి 11 ప్రాంతాల్లో టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు రాహుల్ బొజ్జా. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. So first issue was diversion of Krishna basin water to out basin requirements. దాని తర్వాత లాజికలీ ad hoc arrangement మనం 66-34 ఏదైతే ఒక 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్
పాపులేషన్, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం 79-21% నీటి కేటాయింపులు ఇవ్వాలని ట్రిబ్యునల్లో ఉంచామన్నారు తెలంగాణ ఈఎన్సీ అనిల్. గతేడాది కృష్ణా జిల్లాలో ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకుందని, ఆ నీటిని అడ్జస్ట్ చేయాలని కోరితే కేఆర్ఎంబీ సానుకూలంగా స్పందించిందన్నారు. శ్రీశైలంలో సర్జిపుల్కు సంబంధించిన రిపేర్లు వెంటనే చేయాలని కేఆర్ఎంబీకి సూచించామన్నారు. నాగార్జున సాగర్లో సీఆర్పీఎఫ్ భద్రతను తొలగించాలని చెప్పామన్నారు అనిల్. నాగార్జున సాగర్ విషయంలో మేము సిఆర్పిఎఫ్ని విత్డ్రా చేయమన్నాము, చేసేసి మొత్తం తెలంగాణ కంట్రోల్కి ఇవ్వమన్నాము. సో వాళ్ళు విత్డ్రా చేయడానికి అగ్రీ అయ్యారు. కాకపోతే ఆఫ్టర్ అబ్జర్వింగ్ 2 months తర్వాత వీ విల్ టేక్ ద డెసిషన్ అని చెప్పారు వాళ్ళు. ఫస్ట్ 2 months కోఆర్డినేషన్ తోటి, బోత్ స్టేట్స్ కోఆర్డినేషన్ తోటి చేసుకుంటే వీ వోంట్, మాకేం ఆబ్జెక్షన్ లేదు విత్డ్రా చేయడానికి అని చెప్పి అగ్రీ అయ్యారు. 66-34 వాటాను కొనసాగించాలని ఏపీ డిమాండ్ చేసింది. 2 రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా నీటి పంపకాలు చేస్తామని కృష్ణా బోర్డు అధికారులు చెప్పారన్నారు ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు. టెలిమెట్రీ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం చెప్పిన పాయింట్లను ఎగ్జామిన్ చేసి చెబుతామన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామేజ్ రిపేర్కు పూణే సంస్థతో సర్వే చేయిస్తున్నామన్నారు. వచ్చే సీజన్ కోసం ఎమర్జెన్సీగా ఎలాంటి రిపేర్లు వాటికి ఒప్పుకున్నామన్నారు వెంకటేశ్వరరావు. ఏ ప్రాజెక్ట్కి అయితే ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఉన్న రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రేషియో డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ రేషియో ఏ మార్పు చేసినా కానీ ఆ ప్రాజెక్ట్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అది మనము ఈ రేషియో ప్రకారం చేయాలని మేము అడిగాము. సో కేఆర్ఎంబీ వాళ్ళు దానిపైన దృష్టిలో పెట్టుకొని సో బ్రాడ్గా రేషియోని ఫాలో అవుతుంది. మొత్తంగా కేఆర్ఎంబీ మీటింగ్లో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల చర్చ వాడివేడిగా సాగింది. నీటి వాటాలపై వెనక్కి తగ్గమంటున్నారు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు. పాత పద్ధతినే కొనసాగించాలని ఏపీ అధికారులు చెబుతుండగా 79-21 వాటాల ప్రకారం నీటి కేటాయింపులు ఉండాలని రాష్ట్ర అధికారులు పట్టుబడుతున్నారు. రాజకీయ నాయకులు కొట్లాడుకునే జమానా పోయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాము కొట్లాడుకోమని జస్ట్ ముందల నటిస్తామని అన్నారు. పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని, పోచారంలో కబ్జాదారులకు ఈటెల సరైన రీతిలో బుద్ధి చెప్పారన్నారు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. కబ్జాదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. రాజకీయ నేతల ఫైటింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాము కొట్లాడుకోమని జస్ట్ మీ ముందలా నటిస్తామని చెప్పారు. కొట్లాడుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుందని, అందరం కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందన్నారు బండి సంజయ్. కరీంనగర్లో ఇంటిగ్రేటెడ్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెనింగ్ లో అన్ని పార్టీల నేతలతో కలిసి పాల్గొన్నారు బండి సంజయ్. ఎంపీ అయిన తర్వాత మా ఎమ్మెల్యే సాబ్ యొక్క కోరిక మేరకు మా ఎమ్మెల్యే సాబ్ కలిసినప్పుడల్లా సీఆర్ పైసలు పడతాడు. మొదదానికేమో ఆ గన్నేరువరం బేగంపేట రోడ్ అయిపోయింది. ఇక రోడ్ చేసినాక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు గన్నేరువరం ఆ డ్యామ్లోకి వెళ్ళి బ్రిడ్జ్ కట్టాలట. పొద్దున్నే ఎప్పుడన్నా మీటింగ్లో కలిస్తే అన్న బ్రిడ్జ్ అవుతుందా, చేయించావా? ఇప్పుడు రాంగా కారు దిగిన వెంటనే బ్రిడ్జ్ అవుతుందా కాదా? మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనను ఏ అభివృద్ధి కార్యక్రమానికి పిలిచేవారు కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు కొట్లాడుకునే జమానా పోయిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి. ఆ తర్వాత కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు బండి సంజయ్. ఈ నెల 24న స్మార్ట్ సిటీ, అమృత్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఖట్టర్ ప్రారంభించనున్నట్లు వివరించారు బండి. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించినట్టు కనబడ్డది. తప్పకుండా ఇస్తారన్న నమ్మకం నాకైతే ఉంది. తాజా మాజీ సర్పంచ్ బాధలు తీరుతారన్న నమ్మకం, విశ్వాసం నాకైతే ఉన్నది. ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అందరూ కూడా కలిసి మీ సమస్యలను గుర్తించడం, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఏకశిలానగర్ ఓనర్స్ కు మద్దతుగా ప్లాట్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. కొన్ని రోజులుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్లు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లిన ఈటెల అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని చెంపదెబ్బ కొట్టారు.
నుమాయిష్ ఎగ్జిబిషన్ సిటీ బయట నిర్వహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 45 రోజుల ఎగ్జిబిషన్తో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు. సిటీ బయట 100 ఎకరాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించాలని సూచించారు. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై రాష్ట్ర సర్కార్ పునరాలోచన చేయాలన్నారు రాజాసింగ్. ఈ ఎగ్జిబిషన్ కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి. దాదాపు ఒక 100 ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా గ్రాండ్గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు రైజ్ చేసిన, కానీ వినలే. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే లోపల చాలా వరకు తప్పులు జరుగుతాయి. రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. పోచారం మున్సిపాలిటీలో భూబాధితులకు ఎంపీ ఈటెల సపోర్టుగా ఉన్నారని చెప్పారు. కబ్జాదారులకు ఈటెల తగిన విధంగా బుద్ధి చెప్పారని చెప్పారు. బాధితుల పక్షాన తమ పార్టీ పోరాటం ఆగదన్నారు. ప్రభుత్వం కబ్జాలను అరికట్టాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గుజ్జుల. దాడులు జరుగుతున్నాయంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగిపోయింది. దాని పర్యవేక్షణమే పోచారం దగ్గర ఏదైతే అక్కడ బాధితులు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు మరియు బీజేపీ నాయకులతో బాధితులతో కలిసి అక్కడికి వెళ్ళారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి నడుస్తామంటున్నారు బీజేపీ నేతలు. తమకు రాజకీయం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. That's all for